నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నకిలీ మద్యం కేసులో సిట్ దూకుడు. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్. విజయవాడ ఎక్సైజ్ కార్యాలయంలో జోగి రమేష్ విచారణ. నకిలీ మద్యం కుట్ర మూలాలపై ప్రశ్నిస్తున్న పోలీసులు. మాతృభాషకు ఎవరు కృషి చేసినా సంతోషమేనన్న వెంకయ్య నాయుడు. గ్రామాల్లో గ్రంథాలయం, దేవాలయం, సేవాలయం ఉండాలని వెల్లడి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి ఒప్పందానికి సవాల్. మృతదేహాల అవశేషాల్లో కొన్ని బందీలవి కావన్న నెతన్యాహు. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్. వన్డేలు, టెస్టుల్లో మాత్రమే కొనసాగుతానన్న విలియమ్సన్. నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ను సిట్ అరెస్టు చేసింది. విజయవాడ ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో జోగి రమేష్ను అరెస్టు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం తర్వాత ఎక్సైజ్ కార్యాలయానికి తరలించింది. పోలీసులు విచారణ తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర గురించి స్పష్టమైన ఆధారాలు సేకరించిన తర్వాత సిట్ ఆయన్ని అరెస్టు చేసింది. నకిలీ మద్యం కేసులో A1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు, ఆయన సోదరుడు జగన్మోహన్ రావును పోలీసులు 7 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించారు. విచారణలో జోగి పాత్రపై జనార్దన్ రావు కీలక విషయాలు వెల్లడించారు. జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు కేసులో A1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. తనకు 3 కోట్ల రూపాయల సాయం చేస్తానని హామీ ఇచ్చారని సిట్ విచారణలో చెప్పారు. ఆ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ పెట్టుకోవచ్చని ఆశ చూపారని, అందుకే జోగి రమేష్ మాటల్ని నమ్మి ఈ దందాలోకి దిగినట్లు జనార్దన్ రావు వాంగ్మూలం ఇచ్చారు. అదే సమయంలో ఆఫ్రికా వెళ్లే ముందు సెప్టెంబర్ 23న ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లినట్లు చెప్పడంతో దానికి సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలను సిట్ సేకరించింది. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ ఇంటికి పోలీసులు వెళ్లి అరెస్టు చేశారు. అయితే అరెస్టు చేసేందుకు అధికారులు రాగా జోగి రమేష్ 2 గంటల పాటు డోర్ తీయలేదు. పోలీసుల్ని బయటే నిలువరించారు. ఆ తర్వాత డోర్ బద్దలు కొట్టిన పోలీసులు జోగి రమేష్కు అరెస్టు వారెంట్ ఇచ్చి పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. ఇదే కేసులో జోగి రమేష్ సోదరుడు రాము ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. అరెస్టు తర్వాత విజయవాడలోని గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయానికి జోగి రమేష్ను తరలించారు. అక్కడ అధికారులు జోగి రమేష్ను ప్రశ్నిస్తున్నారు. ఆయన నుంచి మరిన్ని వివరాలు రాబట్టిన తర్వాత న్యాయమూర్తి ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఇదే కేసులో జోగి వ్యక్తిగత కార్యదర్శి రాము నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు ఆరేపల్లి రామును వదిలిపెట్టారు. జోగి రమేష్ ప్రోద్బలంతోనే తాను నకిలీ మద్యం వ్యాపారంలోకి వచ్చినట్లు కేసులో A1 అద్దేపల్లి జనార్దన్ రావు వెల్లడించారు. వైసీపీ హయాంలోనే తాను నకిలీ మద్యం తయారు చేశానని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిఘా పెరగడంతో ఆపేశానని అరెస్టు తర్వాత ఓ వీడియోలో తెలిపారు. జోగి రమేష్ ఆదేశాలతో చిత్తూరు జిల్లా ములకల చెరువులో నకిలీ మద్యం దుకాణం నిర్వహించానని, ఒకవేళ పోలీసులు పట్టుకుంటే కూటమి ప్రభుత్వంపై బురద చల్లొచ్చని జోగి రమేష్ తనకు చెప్పారని వెల్లడించారు. దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండానే జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్. బయట నుంచి తెచ్చుకొని గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. టీడీపీ గవర్నమెంట్ రాగానే అన్నీ ఆగిపోయింది సార్. ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారిని కాంటాక్ట్ చేసి మాట్లాడదాం రమ్మంటే నేను మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బురద చల్లాలి, వాళ్ళకి యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి జైల్లో పెట్టన్నారు సార్. నేను ఇబ్రహీంపట్నం అనుకున్నా సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయచంద్ర రెడ్డి తమ్ముడు పని తెలిసేటప్పటికి తమ్ముడు చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాన్ చేయడానికి అక్కడ చేద్దాము. ఇప్పుడు నేను అక్కడ వైన్ షాప్లో వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జోగి రమేష్ గారు చెప్పాను సార్. అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు. నేను అక్కడ లోపల అతను ఉన్న పాలక సిద్ధాన్ని అతను పట్టుకొని రూమ్ అద్దె తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్. మందు తయారు చేయడానికి
కావాల్సిన స్పిరిట్, లేబుల్, క్యాప్లు అన్ని దాన్ని కలిపేదానికి కావాల్సిన కెమికల్స్ అన్ని తెప్పించి కాలేజీ ద్వారా చేశాను సార్. అది ఎప్పటికప్పుడు ఒక నెల 2 నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి. రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మీరు ఎవరు లేని సమయం చూసి దాన్ని గవర్నమెంట్ మీద బొజ్జాలి, నీకు ఏం కాదు, నీకు ఏమైనా ఇబ్బంది అని చూసుకుంటాము. నేను బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానండి. ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ నుంచి తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎట్టో ఆఫ్రికాలో డిస్టరీస్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపో, నీకు దానికి కావాల్సిన అమౌంట్ 3 కోట్లుగా మేము సర్దుతాము, ఇవన్నీ ఏం చెప్పకుండా మామూలుగా ఏం తెలియనట్టుగా ఉండు, నువ్వు అక్కడికి వెళ్ళి అన్ని రెడీ చేస్తా ఉండే ఎవరికి అనుమానం రాకుండా అని చెప్పేస్తారు. అదేవిధంగా తిరుగుతూ ఉంటుంది. ఏ నెల కానీ అలా కుర్రోడు కూడా వెళ్ళిపోతానంటే నేను గట్టిగా అడిగాను సార్, ఇబ్బంది కానీ అడిగితే మొన్న సెప్టెంబర్ 20వ తారీఖు తర్వాత ప్లాన్ చేద్దాం, నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో కనుక్కో అంటే నేను కనుక్కుంటే ఆఫ్రికాలో ఉన్నానని చెప్పాడు సార్. అయితే నువ్వు కూడా ఆఫ్రికా వెళ్ళిపో, అక్కడితో టచ్ లో ఉండు, నేను పెట్టుబడి పెడతానని చెప్పి కమిట్మెంట్ తీసుకో, నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, నీకు మేము ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం, అమౌంట్ అంతా మీ బ్రదర్ చేస్తాం, మీకు ఎటువంటి పరిస్థితులు ఏమి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము, ఎట్లాగో ఇబ్బందులు పడ్డావు కదా, ఎందుకంటే ఇబ్బంది ఏం పడతావు, దాన్ని వెళ్ళిపో, అక్కడైతే నీకు అన్ని రకాలుగా ప్లస్ అయితే నీకు బాగుంటుంది. మా కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అని కొన్ని రకాల భయపెట్టి కొంచెం డబ్బు ఆశ చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను. ఆ తర్వాత లాస్ట్ కి నేను టికెట్ బుక్ చేసుకున్నానని చెప్పాను సార్ 24 వెళ్తానికి. అప్పుడు 23 బట్టి ఇంటికి రమ్మన్నారు సార్. ఇంటికి వెళ్ళాను సార్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ నాయకులు జోగి రమేష్ గారు, జోగి రాము, నాగిరెడ్డి, స్వామి గారు అట్లా ఉన్నారు సార్. ఇంకా అలా పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఒక నిమిషం మామూలుగా మాట్లాడి తర్వాత వాళ్ళందరినీ సెటిల్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా ఏలూరు జిల్లా కొలియర్ ఏరియాలో ఉంటారు సార్. నాకు నారాయణపురం బాగున్నప్పుడు అక్కడ ఫైనాన్షియల్ వచ్చాను సార్. అతని ద్వారా డిపార్ట్మెంట్ కి అక్కడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రైడ్ చేయించారు సార్. ముల్కంజీరులో రైడ్ చేయించి అది సరికంతా పట్టించి గవర్నమెంట్ మీద వ్యవస్థగా మాట్లాడి గవర్నమెంట్ ఏదో తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా యాంటీ చేసిపోతాం ట్రై చేశారు. కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనార్దన్ అని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మీ దాని మీద కూడా చూపించేద్దాం, అక్కడ కాలేజీ పెట్టే సరుకులు ఇక్కడ తెచ్చిపెట్టేసి గొడవలో పెట్టు, అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి నేను సురేష్ మా ద్వారా సాక్షి టీవీను అందరినీ తీసుకొని వస్తాను, ఇక్కడ అందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు ఆ ముందు రోజే అన్ని అక్కడ తెప్పించి పెట్టించారు సార్. వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టించారు సార్. ఆ ఇన్ఫర్మేషన్ లీక్ చేయించి తమ్ముడు ద్వారాను సాక్షి మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేష్ ఏలూరు ఆయన ద్వారా ఇట్లా డిపార్ట్మెంట్ అన్నిటికీ చేసి అది పెట్టించారు సార్. ఆ గోడంలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్. పక్కన గోడంలో బాగా ఎదురుగా ఉన్న గోడంలో అంతతో ఆగిపోకుండా మళ్ళీ అక్కడ ముందు రోజే అక్కడ ఎన్ని బాగా చేస్తున్నట్టుగా ఖాళీ క్యాన్లు కూడా తెప్పించి పెట్టించారు సార్. ఖాళీ ఇంటి క్యాన్లు పెట్టించారు సార్. ఇంటి క్యాన్లు పెట్టించేసి ఇదంతా బాగా జరిగిపోతుంది, ఇక రాష్ట్రంలో అన్ని ఏరియాలో ఇలాగే చేస్తున్నారు అని చెప్పి బాగా బాగా హైలైట్ చేశారు సార్. ఈ గవర్నమెంట్ కి చాలా బ్రాండ్ నేమ్ వచ్చింది, బాగా జరిగింది, చూసుకుంటా నువ్వు రావసలేదని చెప్పారు సార్. నాకు యాంటిసిపేట్ వేరే అన్నారు, సంఘం కూడా ఆఖరి తీసుకోలేదు సార్. దీంతో పాటు మా తమ్ముడిని కూడా అరెస్ట్ చేసి మా తమ్ముడికి చేస్తున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్, తెలుస్తారని కూడా. ఆ లాయర్ గారి ద్వారా కూడా నాకు ఏం జరుగుతుందని నాకు నమ్మకం లేదు సార్. నాకు ఇవన్నీ అవదని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సహకరించి గవర్నమెంట్ మీద నా మీద జరిగింది, నేను వల్ల ఇబ్బంది పడింది అన్ని చెప్పేసి ఇక డిపార్ట్మెంట్ గారు సహకరిద్దామని చెప్పి నేను వచ్చేసాను సార్. మీ ఫ్రెండ్ కదా ఆయన జయచంద్ర రెడ్డి, ఈ విషయంలో ఇరికించలేదు సార్. ఆయన ఏం చేశాడంటే పెద్దిరెడ్డి గారు, రామచంద్రెడ్డి గారు పక్క కాన్స్టిట్యున్సీ, ద్వారకారెడ్డి ఆ కాన్స్టిట్యున్సీ, మిగిలిరెడ్డి ఆయనే చూసుకుంటాడు మొత్తం. మీ ఫ్రెండ్ కి మళ్ళీ గెలవడం, మీ ఫ్రెండ్ కి రాదు సీటు, మొత్తం మా ఆంధ్రలోనే ఉంటుంది, మీ ఫ్రెండ్ కి ఏం కాదు, పోయినా ఎట్లా ఓడిపోయినట్టే కదా, మళ్ళీ సీటు రాదు, గెలవడం మీ ఫ్రెండ్ ఎట్లా ఆఫ్రికాలో వ్యాపారాలు చూసుకుంటాడు, మీరు కూడా అక్కడికి వెళ్ళిపోయి చూసుకొని మీరు ఇట్లా వచ్చానని చెప్పకుండా మీ ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు అలా చెప్పి నమ్మించి చెప్పారు సార్. నాకు ఇక డబ్బులు ఎప్పుడైతే నాకు బాగా ఇబ్బంది, ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల బాగా పబ్లిక్ ప్రెజర్ చేయడం, రిలయన్స్ వాళ్ళు, శ్రీరామ్ వాళ్ళు బాగా ప్రెజర్ చేయడం వల్ల నేను ఉండే అన్ని ఆప్షన్కి వచ్చేసింది సార్. నేను ఉండే ఇల్లు కానీ ఉండే బార్ ప్రెమిసెస్ కానీ ఆప్షన్కి వచ్చే స్టేజ్కి వచ్చేసింది సార్. ఇక లేక ఆయన చెప్పింది వినేసి ఆయన లాస్ట్ ఇచ్చిన 3 కోట్లు నాకు ఇస్తారనుకున్నాను, ఎప్పుడైనా తీరుతారనుకోని నేను ఓకే అన్నాను సార్, చేసేదానికి ఓకే అన్నాను సార్. చిన్నప్పటి పరిచయం సార్. నేను చిన్నప్పటి నుంచి నాకు జయచంద్ర చదువుకున్నప్పుడు సార్ మాకు అపార్ట్ మళ్ళీ ఇంజనీరింగ్ ఎంబీకేఎస్ గూడూరు దగ్గర దానిలో ఎంబీకేఎస్ చదువుకున్నప్పుడు పరిచయం సార్. మళ్ళీ ఎలక్షన్ టైంలోనే మేము వెళ్ళాం సార్ ఆయన దగ్గరికి. ఆ టైంలో మా క్లాస్మేట్స్ అందరం వెళ్ళి కలిసి అక్కడ క్యాంపెయిన్ దగ్గర వెళ్ళి పార్టిసిపేట్ చేసాం సార్. ఆ తర్వాత ఇక మళ్ళీ ఎప్పుడైతే ఇట్లా షాప్ వచ్చిన ప్లాన్ చేశారో రమేష్ గారు
ఈ విధంగా చేద్దాం, నువ్వు వెళ్ళు వైశాఖ తీసుకుంటాను మాట్లాడు, ఇది చేద్దాము, నీకు ఉపయోగపడుద్ది, నీ ఫ్రెండ్ వాళ్ళు నీకు ఉపయోగం లేదు కదా, నా వల్ల ఉపయోగం ఉంటుంది, అతనికి ఏం లేదు, అతనికి ఏం పోదు, ఆయన ఆల్రెడీ ఓడిపోయాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు, ఇక ఇలా చెప్పేటప్పటికి అతనికి ఏం కాదు కదా, నాకు కూడా ఏ కేసు లేకుండా చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ ఇది చేయడానికి. ఎప్పుడైతే వీళ్ళు ఎట్లా చేశారో ఇక నేను ఎవరిని నమ్మదలుచుకోలేదు సార్. ఇక ఎవరు ఇస్తానా లేదు, నేను ఎట్లాగో ఇబ్బంది పడిపోయాను, ఇంకా మళ్ళీ ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి వచ్చి ఇక కరెంట్ అయితే గవర్నమెంట్ శిక్షణ దానికి రెడీ వచ్చేసాను సార్. ఇక జోగి రమేష్ను ఎక్సైజ్ కార్యాలయంలో విచారిస్తున్నారు. అక్కడ తాజా సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చందు, ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయం నుంచి జోగి రమేష్ను నకిలీ మద్యం కేసులో విచారిస్తూ ఉన్నారు. ఆయనతో పాటు ఆయన సోదరుడు రామును కూడా విచారిస్తూ ఉన్నారు. ప్రస్తుతం గురునానక్ కాలనీలో ఉన్న ఎక్సైజ్ ఈస్ట్ కార్యాలయంలో విచారణ జరుగుతూ ఉంది. ఈ వీధికి అటు ఇటు బారికేట్లు ఏర్పాటు చేసి ఎవరు రానియకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి విచారిస్తూ ఉన్నారు. ప్రస్తుతం సిట్ అధికారులు ఇద్దరిని వేరువేరుగా విచారిస్తున్నట్టు మనకి తెలుస్తుంది. సిట్టులో చక్రవర్తి సిఐడి ఎస్పీ, అదేవిధంగా మరోవైపు ఇందులో డైరెక్టర్గా ఎక్సైజ్ డైరెక్టర్గా ఉన్నటువంటి రాహుల్ దేవ్ శర్మ ఉన్నట్లు మనకి సమాచారం తెలుస్తుంది. వాళ్ళు ఇద్దరు వేరువేరుగా ఇరువురిని విచారిస్తూ ఉన్నారు. కీలక సమాచారం రాబడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇందులో ఉన్నటువంటి మొదటి అంతస్తులో విచారణ జరుగుతూ ఉంది. ఈరోజు ఉదయం నుంచి ఈ విచారణ జరుగుతూ ఉంది. ఇటీవల వారం రోజుల పాటు ఇద్దరు నిందితులు జనార్దన్ రావు, జగన్మోహన్ రావులను కూడా ఇదే కార్యాలయంలో విచారణ జరిపారు. కీలకమైనటువంటి సమాచారం రాబట్టారు. ప్రస్తుతం వచ్చినటువంటి ఆ సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వీళ్ళని కూడా పలు ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అందులో ఆ రోజు జనార్దన్ రావు చెప్పినటువంటి సమాచారం, వీళ్ళు చెప్పే సమాచారాన్ని సరిపోల్చుతూ ఉన్నారు. మరోవైపు ఆ రోజు జగన్మోహన్ రావు, జనార్దన్ రావు ఇచ్చినటువంటి సమాచారాలతో పాటుగా వాటికి కొన్ని ఆధారాలను ఇప్పటికే సేకరించారు. వాటిని వీటిని సరిచేస్తూ ఒకవైపు జోగి రమేష్కు చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళు సరిగా సమాధానం చెప్పకపోతే వాటిని వివరిస్తూ ఉన్నారు. అదేవిధంగా కీలకమైనటువంటి ఆధారాల కోసం విచారణ జరుగుతూ ఉంది. మరోవైపు ఈరోజు రిమాండ్లో పెట్టేందుకు కోర్టు ముందు హాజరుపరిచేందుకు కూడా మధ్యాహ్నం తర్వాత నుంచి సన్నాహాలు చేస్తారని మనకి తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా మిగతా నిందితులు ఎవరైతే ములకాల చెరువులో అరెస్ట్ అయినటువంటి నలుగురు నిందితులను కూడా పీటీ వారెంట్ పైన అడిగారు. ఆ నలుగురు నిందితులను కూడా కస్టడీకి తీసుకొని విచారించే పరిస్థితి ఉంది. మరోవైపు శ్రీనివాస్ అనే నిందితుడిని కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతి తీసుకున్నారు. వాళ్ళని కూడా కస్టడీకి తీసుకొని విచారణ జరుపుతూ ఉన్నారు. ఇదే విధంగా ఇందులో వచ్చినటువంటి కీలక సమాచారం ఆధారంగా ఎవరిని ఎప్పుడెప్పుడు కలిశారు, ఏ విధంగా కలిశారు అనేటువంటి విషయాలు కూడా ఇందులో ప్రధానంగా చూస్తూ ఉన్నారు. జోగి రమేష్కి, జనార్దన్ రావుకి అసలు ఎప్పటి నుంచి పరిచయం ఉంది, వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి లావాదేవీలు ఏ రకంగా ఉన్నాయి అనే విషయాలన్నింటినీ లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. గతంలో పలు వ్యాపారాలు చేసినటువంటి జనార్దన్ రావు ఆర్థికంగా నష్టపోయినందువల్ల అతన్ని ఆదుకునే ప్రయత్నం, అంటే ఆదుకునే ఎరచూపి ఈ ఉచ్చులోకి లాగినట్లు అతను కూడా ఆఫ్రికాలో ఈ డిస్టిలరీకి సంబంధించినటువంటి వ్యవహారాలు పైన అనుభవం సంపాదించడం, అదే తరహాలో నకిలీ డిస్టిలరీని ఏర్పాటు చేసి నకిలీ మద్యం తయారు చేసేందుకు కూడా ఈ విధంగా సహకరించారని చెప్పుకోవచ్చు. ఈ మరోవైపు రమేష్ తాను అన్నీ చూసుకుంటానని, ఏం జరిగినా సరే తాను ఉన్నాను, ఎటువంటి ఇబ్బంది లేదు అని హామీ ఇవ్వడంతో జనార్దన్ రావు ముందుకొచ్చినట్టు తెలుస్తుంది. ఇబ్రహీంపట్నంలో చాలా కాలం నుంచి జనార్దన్ రావుకి అదేవిధంగా జోగి రమేష్కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీరి మధ్య జరిగినటువంటి కాల్ డీటెయిల్స్ని కూడా అధికారులు మొత్తం సేకరించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు
మరోవైపు 2 నెలల కిందట అంటే ఇటు ఆఫ్రికాకి వెళ్ళక ముందు, సౌత్ ఆఫ్రికాకి వెళ్ళక ముందు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి కలిసిన తర్వాత అతనితో మాట్లాడారని, జోగి రమేష్తో మాట్లాడిన తర్వాతే తాను ఈ విధంగా వెళ్ళాల్సి వచ్చింది, దక్షిణాఫ్రికాకు వెళ్ళాల్సి వచ్చింది అనేటువంటిది చెప్తూ ఉన్నారు. అయితే ఎందుకు అసలు ఈ మద్యం వ్యాపారాన్ని, గతంలో మొదలుపెట్టినటువంటి మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలసీ మారిన నేపథ్యంలో ఆపేశారు. ఆ తర్వాత మళ్ళీ ఏ విధంగా అసలు ప్రారంభించారు, ఎందుకు ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించాల్సి వచ్చింది, ఏ ప్రాంతాలకు ఈ నకిలీ మద్యాన్ని తరలించారు, ఎంత మేర ఈ విక్రయాలు జరిపారు, అదేవిధంగా అసలు ఈ సమాచారం ఇచ్చింది ఎవరు, ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలం తరువాత ఈ నకిలీ మద్యం విషయం అనేది బయటికి వచ్చింది. ఈ మధ్యలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు ప్రారంభించారు, ఎలాగ జరిగింది, ఎక్కడెక్కడికి ఈ చేసేవాళ్ళు, సరుకు దానికి ఏ విధంగా వీళ్ళు ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేశారు, ఆ నెట్వర్క్ సృష్టించడానికి జోగి రమేష్కి ఏ విధమైనటువంటి సంబంధాలు ఉన్నాయి అనేటువంటి విషయాలన్నింటినీ ప్రస్తుతం విచారించారు. అదేవిధంగా కొన్ని విషయాలు జోగి రమేష్కి వాటితో ఉన్నటువంటి సంబంధాలపైన ఈరోజు విచారిస్తూ ఉన్నారు. జోగి రమేష్కు ఆయన సోదరుడు రాము కూడా సహకరించాడని ఇటు జగన్నాథన్ రావులు ఇద్దరు స్టేట్మెంట్లో చెప్పడంతో రాముని కూడా విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు సాయంత్రం వరకు విచారణ కొనసాగుతుంది. సాయంత్రం తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ప్రస్తుతం కీలకమైనటువంటి విషయాలు రావడంతో పాటుగా ఈ మద్యానికి సంబంధించి ఈ సిటీలో ఇటీవల చూసుకున్నట్లయితే శ్రీనివాస్ వైన్స్ ఒకటి తేలింది. అలాగా ఎన్ని వైన్స్కి చేశారు, బెల్ట్ షాపులు ఎక్కడెక్కడ విక్రయించారు అనేది చెప్తూ దీనికోసం చూస్తూ ఉన్నారు. ఇంకొక కీలకమైన అంశం, అక్కడ ఇబ్రహీంపట్నంలో అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ విజయవాడ ఆఫీస్కు తీసుకొచ్చిన తర్వాత లోపలికి వెళ్ళే క్రమంలో జోగి రమేష్ వ్యాఖ్యలు చేశారు, తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అటు నారా లోకేష్ అదేవిధంగా సీఎం చంద్రబాబు పైన కూడా కామెంట్ చేసిన పరిస్థితి మనకి తెలుస్తుంది. ఖచ్చితంగా అంటే చంద్రబాబుకి కుటుంబం ఉంది అనేటువంటి ఒక ధోరణిలో మాట్లాడే, అంటే ఒక బెదిరింపు వ్యవహార శైలిలో మాట్లాడినట్టు మనకి స్పష్టంగా విజువల్స్లో అర్థమవుతూ ఉంది. అంటే నన్ను కేవలం ఇరికించారు, అంతు చూస్తాను అనే అర్థం వచ్చేలాగా మాట్లాడినట్టు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మరోవైపు ఆయన వెళ్ళిపోయిన తర్వాత, లోనికి తీసుకువెళ్ళిన తర్వాత కార్యకర్తలకు అదేవిధంగా పోలీసులకు మధ్య కొంత వాగ్వివాదం చోటు చేసుకుంది. అందులో కార్యకర్తలు కూడా పోలీసుల మీద తిరగబట్టడం జరిగింది. మమ్మల్ని ఎందుకు లోపలికి పంపట్లేదు అని వాళ్ళపైన ఒక దౌర్జన్యపూరితమైనటువంటి వ్యాఖ్యలతోటి వాళ్ళు తిరగబడినట్టు మనకి తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి. అయితే అంటే ఈ ధోరణి ఏ విధంగా ఉందనేది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇదంతా ప్రభుత్వం పైన ఒక కుట్ర పూరితంగా జరిగినటువంటి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రభుత్వం ఒకవైపు అనుకున్నటువంటి నిర్ణయాలతోటి ముందుకు వెళ్ళటము, మరోవైపు ఇటు రాజధాని అభివృద్ధి జరగటం, ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలో ఏదో ఒక విధంగా ప్రభుత్వం పైన నిందలు మోపాలనే ఉద్దేశంతో ఇటువంటి కుట్రలకు తెరలేపుతున్నారనేది ఒక వాదన. అందులో జనార్దన్ రావు చెప్పిన సమాచారం మేరకు కూడా ప్రభుత్వం మీద తెచ్చేందుకే 2 ప్రాంతాల్లో మీరు ఈ విధంగా నకిలీ మద్యం తయారీ పెట్టాల్సిన అవసరం ఉంది, అక్కడి నుంచి సరఫరా చేయాల్సిన అవసరం ఉంది అని జోగి రమేష్ ఆదేశాలు ఇచ్చినట్లు జనార్దన్ రావు ఇప్పటికే తెలిపారు. దానికి సంబంధించిన ఆధారాలను ప్రస్తుతం సేకరించే పనిలో అయితే ఉన్నారు చందు. కెమెరామెన్ సైదాతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు జయప్రకాష్. దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటిసారి మహిళా క్రికెట్ మ్యాచ్ కోసం ఫ్యాన్ పార్క్ను విజయవాడలో ఏర్పాటు చేశారు. మహిళా క్రికెట్ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ విధమైన ఏర్పాట్లు చేసినట్టు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేసినేని శివనాథ్ తెలిపారు.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భాగంగా ఇవాళ నవీ ముంబై వేదికగా ఇండియా సౌత్ ఆఫ్రికా ఫైనల్లో తలపడనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ను వీక్షించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ స్టేడియంలో ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేసినట్లు కేశినేని శివనాథ్ వివరించారు. క్రికెట్ అభిమానులు వీక్షించేందుకు స్టేడియంలో అతిపెద్ద ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ వీక్షించేందుకు క్రికెట్ అభిమానులతో పాటు నగర వాసులందరూ ఆహ్వానితులేనని ప్రకటించారు. ఈ ఫైనల్ మ్యాచ్లో ఇండియా తరపున ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు చెందిన యువ ప్రతిభావంతురాలు శ్రీచరణి ఆడటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇందిరాగాంధీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ను స్క్రీన్స్ మీద చూసి టీమిండియాకు సపోర్టుగా నిలవాలని కోరారు. మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టు విజయం సాధించాలని అభిమానులు తిరుమలలో ప్రత్యేక పూజలు చేశారు. ఏసీఏ ఆధ్వర్యంలో తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, ఏసీఏ జాయింట్ సెక్రటరీ విజయ్లు శ్రీవారి ఆలయం ఎదుట అఖిలాండం వద్ద భారత మహిళల జట్టు విజయాన్ని కాంక్షిస్తూ కొబ్బరికాయలు కొట్టి స్వామివారిని ప్రార్థించారు. శ్రీవారి ఆశీస్సులతో టీమిండియా ఫైనల్ మ్యాచ్లో బాగా ఆడాలని, దేశానికి ప్రపంచ కప్ను అందించాలని ఆకాంక్షించారు. భారత మహిళల జట్టుకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థల వద్ద ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు శాప్ చైర్మన్ రవి నాయుడు తెలిపారు. ఈరోజు భారత మహిళా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికాతో భారతీయ మహిళా టీం పోటీ పడుతోంది. ఖచ్చితంగా గెలుస్తారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ డిపార్ట్మెంట్ 26 జిల్లాల హెడ్ క్వార్టర్లో ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. క్రీడాకారులు ప్రజలు వీక్షించేదానికి ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశాం. మొన్న ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో కూడా ఆడబిడ్డలు మేము ఏవి రంగంలో కూడా తగ్గం, ఎవరితైనా పోటీ పడతామన్నట్టు ఏదైతే పురుషుల క్రికెట్ ఏ విధంగా తలపిస్తుందో దానికి 10 రెట్లు మహిళా క్రికెట్ టీం ఆడింది, గెలుపొందారు. ఈరోజు ఫైనల్ మ్యాచ్లో మన భారత మహిళా టీం విజయకేతనం ఎగరవేస్తుంది. మీ వెంట 145 కోట్ల ప్రజానికం ఉంది. ఈరోజు దేశం మొత్తం మీ గెలుపు కోసం వేచి చూస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఈ మహిళా క్రికెట్ టీం పైన ఉంది. స్వామివారిని కూడా వేడుకుంటున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆడబిడ్డలు ఈ గెలుపు కోసం వేచి చూస్తున్నారు. ఈరోజు భారతదేశం మొత్తం కూడా చాలా గర్వంగా ఉండాల్సిన రోజు ఈరోజు. ఎందుకంటే మహిళా క్రికెట్ టీం ఈరోజు మొట్టమొదటిసారిగా ఫైనల్స్కి రావడం చాలా ఆనందంగా ఉంది. 11 సార్లు ఆస్ట్రేలియా కప్పు గెలిస్తే అట్లాంటి ఆస్ట్రేలియాని టఫ్ మ్యాచ్లో సెమీస్లో ఓడించి ఈరోజు ఫైనల్స్కి రావడం చాలా ఆనందంగా ఉంది. ఆ సందర్భంగా ఈరోజు జరిగినటువంటి సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ని భారతదేశం మంచి స్కోర్తో మంచి వికెట్స్ తీసి వరల్డ్ కప్ భారతదేశానికి తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుడికి ప్రార్థన చేసి భగవంతుడి ఆశీర్వాదం వాళ్ళ మీద ఉండాలని చెప్పేసి దయతో ఈరోజు తిరుమలకి వచ్చి భగవంతుని దర్శనం చేసుకొని భారతదేశ జట్టు ఉమెన్స్ టీం ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూసే విధంగా మహిళలు ఈరోజు మంచి బ్యాటింగ్ ఆడాలా, బౌలింగ్ ఆడాలా, మంచి వికెట్స్ తీయాలని చెప్పి వాళ్ళకందరికీ మేము మనస్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ స్థలంలో బీఆర్ఎస్ కార్యాలయం నిర్మించారని కాంగ్రెస్ నేతలు దాడికి దిగారు. కార్యాలయంలో ఫ్లెక్సీలు చింపేసి ఫర్నిచర్ బయటపడేశారు. అనంతరం వాటన్నింటికీ నిప్పు పెట్టారు. భారీ మంటలతో పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. మనుగురు టీఆర్ఎస్ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు దాడి, ఫర్నిచర్ ధ్వంసం, తోపులాటలు. గుంటూరులో చికెన్, మటన్ దుకాణాలపై రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు ఫుడ్ సేఫ్టీ మున్సిపల్ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పొన్నూరు రోడ్డులోని పలు దుకాణాల్లో అపరిశుభ్ర వాతావరణంలో చికెన్, మటన్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కొన్ని దుకాణాల్లో కుళ్ళిన, నిల్వ ఉంచిన చికెన్, ఫ్రిడ్జ్లో ఉంచిన మాంసం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలు పాటించకుండా కనీస జాగ్రత్తలు తీసుకుని దుకాణాలకు 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు జరిమానాలు విధించారు. నాసిరకం మాంసం అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మాంసాభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు హెచ్చరించారు.
కొన్ని ఫ్రిడ్జుల్లోనూ అలాగే చనిపోయినటువంటి కోళ్ళు కూడా కొన్ని బ్యాగుల్లో పెట్టడము ఇది దురదృష్టకరమైన సంఘటన. అలాగే చికెన్ బర్డ్స్ను స్లాటింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా వేడి నీటితో స్లాటింగ్ చేయాలా. ఆ పరిసర ప్రాంతాల్లో బర్డ్స్కు సంబంధించినటువంటి పేగులు కానీ ఆ వేస్టేజ్ మటుకు ఉండకూడదు. దానివల్ల చల్లనీటితో ఉండడం వల్ల అక్కడ బ్యాక్టీరియం ఫామ్ అయ్యి వాంతులు, విరేచనాలు, హార్ట్ అటాకులు అలాగే ఇలాంటివి ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు రావడమే కాకుండా మనుషుల యొక్క ఎదుగుదల కూడా అది స్టాప్ చేస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ లేకోకుండా మా మాంసాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అకస్మాత్తుగా తనిఖీలు చేసి క్లీనింగ్ లేనటువంటి కొన్ని షాపులను ఫుడ్ ఇన్స్పెక్టరు అలాగే హెల్త్ మున్సిపాలిటీ శానిటేషన్ డిపార్ట్మెంట్ అన్ని కలిపి మేము సందర్శించి అనీజీగా లేనటువంటి స్టాల్స్ మీద ఫైన్లు వేసి రేపు జరగబో రోజుల్లో పరిశుభ్రంగా పెట్టుకొని అవి పరిశుభ్రంగా ప్రజలకు ఆహారాన్ని అందించి వాళ్ళకు ఆరోగ్యాన్ని కాపాడాలని కోరడం జరిగింది. నెల్లూరు జిల్లాలో పెన్నా నది నీటి ప్రవాహంతో పరిశీల కాలనీలు ముంపుకు గురి కాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. సోమశిల జలాశయంతో పాటు ఎగువ ప్రాంతాల నుంచే పెన్నా నదికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో పెన్నా నది నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో పరిసర కాలనీల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నారాయణ కాలనీలకు ఇబ్బంది లేకుండా నీటిని విడుదల చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో అధికారులు తీసుకున్న చర్యలను మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. నెల్లూరు జిల్లాలో గత 15 రోజులుగా కురిసిన ఎడతెరిపి లేని వర్షాలతో సోమశిల జలాశయం నిండుకుండలా మారింది. అదేవిధంగా కండలేరు, కనిగిరి రిజర్వాయరు, రాళ్లపాడు రిజర్వాయర్లు కూడా పూర్తిగా నిండుకున్నాయి. అయితే నిండుకున్న జలాశయాల నీటిని బయటికి వదిలివేస్తున్నారు. అంటే ప్రాజెక్టుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నీటిని వదిలేయడంతో దాదాపు మన నెల్లూరు జిల్లాలో అత్యంత ప్రధానమైనది ఈ పెన్నా అనేది. సోమశిల నుంచి సంగం, అదేవిధంగా నెల్లూరు రూరలు, ఇందుకూరుపేట, కొడవలూరు, ఊటుకూరు వద్ద సముద్రంలో కలుస్తుంది. దాదాపు 100 కిలోమీటర్ల దూరం ఈ పెన్నా నది ప్రవాహం ఉంది. పెన్నా నదిలో కూడా సోమశిల నుంచి నీటిని వదలడంతో కొంచెం ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే ప్రస్తుతం వస్తున్న ఈ వరద ప్రవాహంతో నెల్లూరు గ్రామీణ కొన్ని ప్రాంతాలలో కాలనీలలోకి ముంపు గురవుతాయనే ఉద్దేశంతో కొన్ని భద్రతా ఏర్పాట్లు అనేవి చేశారు. నెల్లూరు నగరంలోని కిసాన్ నగరు, జాకిర్ హుస్సేన్ నగర్ కాలనీలలో నిన్న కొన్ని కాలనీలకు ఇళ్లలో కూడా నీరు రావడం అనేది జరిగింది. వెంటనే మంత్రి నారాయణ ప్రత్యేకంగా అధికారులతో మాట్లాడి సోమశిల నీటిని కొంచెం ప్రవాహం తగ్గించి ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే ప్రాజెక్టు ముంపుకి ప్రమాదం లేకుండా నీటిని అంటే నిన్న 1,00,000 క్యూసెక్కులు పెన్నా నదికి విడుదల చేశారు. ఈ 1,00,000 క్యూసెక్కులు నీటిని విడుదల చేయడంతో కొంత నగరంలోకి అనేక కాలనీల్లో కూడా నీళ్ళు రావడం అనేది జరిగింది. అధికారులు కూడా అప్పటికప్పుడు ఈ కాలనీలలో ముంపు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉన్నారు. జిల్లా కలెక్టర్తో పాటు అధికారులందరూ కూడా పెన్నా నది, సోమశిల జలాశయం, కండలేరు జలాశయాల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అంటే అదనంగా వచ్చిన నీటిని బయటికి వదిలితే ఎలాంటి ముప్పు ఉంటుంది అంటే నెల్లూరు జిల్లాలో ఎక్కువగా ఈ గ్రామాలలో కూడా ఇబ్బంది కలగకుండా చర్యలు అనేవి చేపడుతున్నారు. దాదాపు ఈరోజు 80 నుంచి 90 క్యూసెక్కుల నీటిని సోమశిల నుంచి విడుదల చేశారు. అయితే పెన్నా నది వచ్చే వరకు కూడా మరికొన్ని కాలువలు కూడా, వాగులు కూడా ఉన్నాయి. ఆ వాగులు ప్రవాహం కలుపుకొని దాదాపు 1,00,000 క్యూసెక్ల పైనే పెన్నా నదికి నీటి ప్రవాహం అనేది ఉధృతంగా వస్తుంది. రాళ్లపాడుకు కూడా మరి 2-3 రోజుల్లో ఎక్కువ నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. అదేవిధంగా కండలేరుకి ఇప్పటికీ నీటి ప్రవాహాన్ని వదలటంతో అటు పంబలేరు వాగులలో కూడా కొంచెం ప్రవాహం రావడం అనేది జరుగుతుంది. ఈ వాగు ప్రవాహాలని విడుదల చేసే నీటిని ఎప్పటికప్పుడు అధికారులు అంచనా వేసుకుంటూ గ్రామాలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. ఇప్పటికే సోమశిల జలాశయం ప్రధానంగా మంత్రి ఆనం నారాయణ రెడ్డి వీటిని విడుదల ప్రాజెక్టు భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అక్కడ ప్రాజెక్టు వద్ద కూడా అధికారుల సమావేశం కూడా నిర్వహించారు. అదేవిధంగా ఇందుకూరుపేట, ఈ కొడవలూరు, విడవలూరు ప్రాంతాల్లో పొర్లుకట్టలు ఉన్నాయి. ఈ పొర్లుకట్టలు ఈ పెన్నా నది ప్రవాహం ఎక్కువగా ఉంటే పొర్లుకట్టలు గత 5 ఏళ్ల కాలంలో నిర్మాణం లేకపోవడం, అందులో ఇసుకాసులతో పొర్లుకట్టలు కూడా పూర్తిగా అనేక చోట్ల దెబ్బతిని ఉన్నాయి. ఈ దెబ్బతిన్న పొర్లుకట్టలు కూడా 2 రోజులుగా కోవూరు ఎమ్మెల్యే
వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పరిశీలన అనేవి చేశారు. అనేక గ్రామాలలో తిరిగి ఈ పొర్లుగట్టలు కూడా దెబ్బతిన్న ప్రాంతాలలో ఈ వరద ప్రవాహం వస్తుందా, ముంపు గురవుతాయా, అనే పొలాల్లోకి వస్తాయా అనే కొన్ని వాటి మీద కూడా పరిశీలించడం అనేది జరిగింది. నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం మాత్రం వస్తూనే ఉంది. నెల్లూరు బ్యారేజ్ నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్. ఒక అంశాన్ని కాగితం మీద డిజిటల్ రూపంలో చదివినప్పుడు వాటిని గుర్తుపెట్టుకోవడంలో తేడా ఉంటుంది అంటున్నాయి పరిశోధనలు. ముఖ్యంగా విద్యార్థులు డిజిటల్ ఫార్మాట్లో ఉన్న అంశాన్ని చదివితే దాన్ని అర్థం చేసుకోవడం, గుర్తుపెట్టుకోవడంలో ఇబ్బంది పడతారట. ఫలితంగా చదువుల్లో వెనకబడే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. న్యూరో సైంటిస్టులు కాగితపు పేజీల్ని కాకుండా తెరల్ని చూసి చదివినప్పుడు మెదడు సమాచారాన్ని సంగ్రహించే విధానం మారడమే దీనికి కారణమని అంటున్నారు. ఒకే పాఠ్యాంశాన్ని పుస్తకంలో స్క్రీన్ మీద చదివిన వారికి పరీక్ష పెట్టినప్పుడు పుస్తక రూపంలో చదివిన వాళ్ళు మార్కులు మెరుగ్గా సాధించారట. ఈ తేడాకు కారణం స్క్రీన్ ఇన్ఫీరియారిటీ అంటున్నారు. ఒక విషయాన్ని స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ తెర మీద చదివినప్పుడు దాన్ని అర్థం చేసుకోవడంలో, గుర్తుపెట్టుకోవడంలో బలహీనంగా ఉండటాన్నే న్యూరో సైన్స్ స్క్రీన్ ఇన్ఫీరియారిటీగా చెప్తున్నారు. చదివే కొద్దీ మెదడులో దృశ్య, శ్రవణ, భావోద్వేగాల్ని నియంత్రించే ప్రాంతాల మధ్య కొత్త కనెక్షన్లు ఏర్పడతాయి. అందువల్ల కాలక్రమంలో క్లిష్టమైన అంశాల్ని అర్థం చేసుకుంటారు. తెర న్యూనత ప్రభావం అన్ని వయసుల వారి మీద ఉన్నప్పటికీ చదువుకునే పిల్లలు, యువత మీద ఎక్కువ. దీర్ఘకాలంలో దీని ప్రభావం వారి నైపుణ్యాలపైన పడుతుంది. పుస్తకము ఒక విద్యార్థికి ఒక మిత్రుడు వంటిది, ఒక స్నేహితుడు వంటిది. దాన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు మనం. మొబైల్ అంటే కొంచెం దాన్ని యూజ్ చేసేటప్పుడు మనకి ఫిజికల్గా కానీ లేకపోతే స్ట్రెయిన్గా కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది. పుస్తకం అయితే అలా కాదు. నీకు ఎప్పుడంటే అప్పుడు వీలుగా తీసుకొని చూసుకొని చదువుకోవడానికి, నీకు ఏదైనా హైలైట్స్ చేసుకోవడానికి, ఒకవేళ రిఫేర్ చేసుకోవడానికి కూడా నీకు ఈజీగా ఉంటుంది. ఫోన్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఏంటంటే బ్రెయిన్ స్ట్రెస్గా ఫీల్ అవ్వడము, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండడము, ఆలోచన లేకపోవడం వల్ల ఫోన్ ఒక డిస్యూజ్గా ఉంటుంది బుక్ కంటే కూడా. బుక్ అయితే ఫిజికల్గా మనం ఆలోచించగలుగుతాం. ఏదైనా ఒకటి చదివితే ఇది ఇలా కాకుండా వేరేలా చేస్తే అలా ఉంటుంది అనేది మనం ఆలోచించడానికి టైం అనేది బుక్ చదివినప్పుడు ఉంటుంది. నా దృష్టిలో బుక్ గొప్పదా, ఫోను, ల్యాప్టాప్ ఇవి గొప్పదా అంటే 100 బుక్కే గొప్పదని చెప్తాను. ఎందుకంటే మన మైండ్ ఆ బుక్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్, సమాచారం కావాలంటే వెంటనే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తున్నారు. అదే మనం పుస్తకాన్ని తీసి చదివినట్లయితే దాని యొక్క అర్థము ఈ బుక్లో దొరకకపోతే ఇంకొక బుక్లో దొరుకుతుంది. కాబట్టి నా దృష్టిలో పుస్తకమే గొప్పదని నేను చెప్తాను. చదివే అలవాటు పిల్లల్లో సృజనాత్మకత, ప్రజ్ఞ, సహానుభూతి అలవడేలా చేస్తుంది. స్క్రీన్ మీద చదివేటప్పుడు మెసేజ్లు, నోటిఫికేషన్లు వస్తుండటంతో మల్టీ టాస్కింగ్ విషయం సంగ్రహణ మీద దుష్ప్రభావం చూపుతుంది. మెంటల్ మ్యాపింగ్ ఏర్పడదు. పుస్తకంలో, పేపర్లో చదివేటప్పుడు అందులో సమాచారం ఉంచిన తీరు, పేజీల్ని తిప్పడం వల్ల సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోవడాన్ని, పునశ్చరణకు అవసరమైన సమయం మెదడుకు లభిస్తుందని నిపుణులు చెప్తున్నారు. పాఠ్యాంశాలు మాత్రం, అవసరమైన విషయాలు, మన జ్ఞాపకం పెట్టుకోవాలి అనుకున్న విషయాలు మాత్రం తప్పనిసరిగా పుస్తకంలో నుంచే చదవాలి. ఇది నేనేదో చెప్పటం కాదు, ఎన్నో పరిశోధనలు తేల్చి చెప్పిన విషయం. పుస్తకంలోంచి చదివిందే బాగా గుర్తుంటుంది అని. పుస్తకం చదవటం వల్ల ఎక్కువ లాభం ఉంది. అయితే ఈ లాభాన్ని ఎలా మనం అందించాలి, ఈ అలవాటుని ఎలా చేయాలి అన్నప్పుడు నా ఆలోచన ఏంటంటే చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదివే అలవాటు పిల్లలకి చెయ్యాలి. చదవటం అనేటటువంటి దానివల్ల ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అట్లాగే చదువుతున్నప్పుడు మన పెదాలు కానివ్వండి, లేకపోతే మన మైండ్ కానివ్వండి ఆ పదం మీద, దాని మీద లగ్నం అవుతుంది. కాబట్టి మనకు అది వెంటనే మైండ్లోకి రీస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చూస్తున్నప్పుడు ఏంటంటే అట్లా వెళ్తూ ఉంటుంది, కానీ మెదడులో నిక్షిప్తం చేయడానికి అక్కడ అవకాశం తక్కువగా ఉంటుంది. తెలుగు వారంతా తప్పనిసరిగా తెలుగులోనే మాట్లాడాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పునరుద్ఘాటించారు. అమ్మ భాషను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. కడపలోని సిపి బ్రౌన్ గ్రంథాలయంలో జానమద్ది హనుమత్ శాస్త్రి శత జయంతి ముగింపు ఉత్సవాల్లో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. మాతృభాష పరిరక్షణకు కృషి చేస్తున్న పలువురికి పురస్కారాలు అందించి సన్మానించారు. ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలన్న వెంకయ్యనాయుడు ఈ దిశగా తెలుగు రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని సూచించారు. బ్రౌన్ గ్రంథాలయానికి స్వర్ణ భారతి ట్రస్ట్తో పాటు తన కుమారుడి సంస్థ తరపున 5 లక్షల రూపాయలు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు.
ప్రతి గ్రామంలో దేవాలయం, గ్రంథాలయం, సేవాలయం ఈ 3 ఉంటే అది నిజమైన గ్రామం. ఆ విధంగా ప్రతి ఒక్కరు చొరవ తీసుకొని మేము ఈ గ్రామాల్లో ఏర్పాటు చేయాలి. సేవాలయం అంటే ఏందని ప్రతి ఒక్కరు కొంత సేవ చేయాలి. షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. అమ్మా నాన్నలతో కొంత సమయం గడపండి. నేను అందరు కోరుతా, దయచేసి అమ్మా నాన్నలు కూడా టీవీ కతుక్కోకుండా పిల్లలతో కొంత టైం ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారో గమనించండి. అమ్మ భాషకు సేవలు అందించిన ఇంతమందికి ఈ రోజు పురస్కారాలు అందజేయడం ఎంతో ఆనందంగా ఉంది. సృజనాత్మక ఆలోచనలు, భావ వ్యక్తీకరణకు భాష ఎక్కేరకు. అందుకే మాతృభాషను రక్షించుకోవడం కోసం మనందరం ప్రయత్నం చేయాలా. ప్రతి ఒక్కరూ ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో దాన్ని మాట్లాడాలా. దీనికోసం ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలి. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అటుపక్క రేవంత్ రెడ్డి గారిని, అలాగే సిద్ధరామయ్య గారిని, ఎవరైనా ఏ రాష్ట్రంలో మాతృభాషలో ప్రాథమిక విద్యా బోధన ఉండాలా. కంపల్సరిగా పరిపాలనా భాషగా, ఉత్తర ప్రత్యుత్తరాల భాషగా, ప్రాథమిక విద్యలో బోధనా భాషగా, అలాగే అన్ని తెలుగులో జరగాలి. బోర్డులు, షాపుల బోర్డులు, రెస్టారెంట్ బోర్డులు ముందు తెలుగులో ఉండాలా. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చిన భాషలో రాసుకో, నాకు అభ్యంతరం లేదు. తెలుగు వాళ్ళకి తెలుగు రాష్ట్రంలో ఉండి, కడపలో ఉండి మనం తెలుగులో కాకుండా ఇంగ్లీష్ లో రాసుకోవాల్సిన దౌర్భాగ్యం మనకు ఎందుకు పట్టిందో నాకైతే అర్థం కావడం. ముందు అమ్మ భాషలో రాయండి దయచేసి. ప్రభుత్వం కూడా దీనికోసం అవసరమైతే ఆదేశాలు ఇవ్వాలా. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే ఉండాలా. ప్రభుత్వ అధినేతలు కూడా తప్పనిసరిగా ప్రజలతో తెలుగులో మాట్లాడాలా. ఈ పని కానీ మనం చేయగలిగితే ముందుకెళ్తాం. తెలుగు చదువుకుంటేనే నీకు ఉద్యోగం అని పెట్టండి సార్, అందరూ చదువుకుంటారు.